అందరికీ నమస్తే అండి. మీరు పక్కన వన్ బై వన్ ప్యాలెస్లు చూస్తూ ఉండండి. అవి జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడుతున్న కార్యాలయాలు, ఆ పార్టీ జిల్లా ఆఫీసులు ఎంత గ్రాండ్గా కడుతున్నారో చూడండి. ఎంత అంటే రాచరికపు రాజభవనాల్లాగా కడుతున్నారు. ప్రతి జిల్లాలో కూడా అదే డిజైన్. మనకి పాతకాలం నాటి రాజుల భవనాలు ఉంటాయి చూడండి, ప్యాలెస్లు ఉంటాయి కదా, ఆ టైపు. సో అంటే బహుశా ప్యాలెస్లు పిచ్చి అనుకుంటా. అక్కడో ప్యాలెస్, హైదరాబాద్లో ఒక ప్యాలెస్, తాడేపల్లిలో ఒక ప్యాలెస్, బెంగళూరులో ఒక ప్యాలెస్, ఎక్కడికి వెళ్తే అక్కడ ఒక ప్యాలెస్, అలాగే జిల్లాలో ఆఫీసులో ఒక ప్యాలెస్. ఇట్లా ప్యాలెస్లు ఎక్కువగా ఎన్ని ఎక్కువగా ఉంటే అంత మంచిది అనుకుందేమో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ప్రతి జిల్లాలో ఒక్కో ప్యాలెస్ నిర్మిస్తున్నారు. ఇది పూర్తిగా పార్టీ పరమైన కార్యకలాపాలకే పార్టీ ఆఫీసులుగానే నిర్మిస్తున్నారు. దానికి రంగులు కూడా పార్టీ రంగులే వేస్తున్నారు. అక్కడ వరకు ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈ పార్టీ ఆఫీసుల నిర్మాణం కోసం రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా 42 ఎకరాలు కేటాయించారు. 46 ఎకరాలు కేటాయించారు. ఈ 46 ఎకరాల్లో కూడా ఏది కూడా కొనుక్కున్నది కాదు, లీజుకు తీసుకున్నారు. ఆర్ఎండ్బి శాఖకు సంబంధించిన స్థలాన్నో, ఏపీఎస్ఆర్టీకి సంబంధించిన స్థలాన్నో, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలాలను లీజుకు తీసుకొని జీవో నెంబర్ 340 చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు జీవో నెంబర్ 340 ఒకటి తీసుకొచ్చారు. అదేంటంటే రాజకీయ పార్టీల కార్యాలయాల కోసం ప్రభుత్వ భూమిని ఇవ్వచ్చు అనేది చంద్రబాబు గారు ఉన్నప్పుడు తీసుకొచ్చి, ఆ జీవోకు అనుగుణంగా చంద్రబాబు గారు మంగళగిరిలోను అండ్ ఇతర జిల్లాల్లో కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు ఇచ్చుకున్నారు. అది నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని అప్పట్లో వైసీపీ గోల్ చేసింది. కానీ అది కోర్టుకి వెళ్తే కోర్టు యాక్సెప్ట్ చేసింది. దానిలో ఏమేమి ఇబ్బందులు లేవు, నిబంధనలు ఎక్కడ ఉల్లంఘించలేదని చెప్పింది. ప్లస్ వాళ్ళు కూడా అన్ని రకాల అనుమతులు తీసుకొనే కట్టారు ఆఫీసులు. అనుమతులు లేకుండా ఏమీ కట్టల, కానీ వీళ్ళు అనుమతులు ఉల్లంఘించి కట్టారు. మీరు ఆ పక్కన బిల్డింగ్లన్నీ చూస్తే ఎలా ఉన్నాయో కనిపిస్తుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు ప్రభుత్వ భూమిని పార్టీ కోసం ఇంత చక్కగా వాడుకోవచ్చని దాదాపుగా 677 కోట్లు విలువ, ఈ 46 ఎకరాల భూమి విలువ 677 కోట్లు. విశాఖపట్నం లాంటి చోట, కాకినాడ లాంటి చోట, కర్నూలు లాంటి చోట విలువైన భూమిని ఇచ్చేశారు. 100 కోట్లు 60 కోట్లు విలువైన భూమిని పార్టీ 33 ఏళ్ల లీజుకి పార్టీ కోసం లీజుకి ఇచ్చేశారనమాట. సో ఎవరి సొమ్ము ఎవరికి దానం చేశారు? వీటి నిర్మాణానికి 500 కోట్లు ఖర్చు అవుద్ది. అది ప్రభుత్వ ధనమా, పార్టీ ధనమా? పార్టీ డబ్బులా, ప్రభుత్వ డబ్బులా? అది కూడా ప్రజాధనం నుంచే ఇచ్చారా 500 కోట్లు అనేది మరో ప్రశ్న. అదైతే ప్రస్తుతానికి బయటకు రాలే ఆ విషయం. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం నాకు తెలిసినంత వరకు పార్టీ డబ్బే వెచ్చిస్తారు, ఆ పార్టీ సొమ్మునే వెచ్చిస్తారు. కానీ ఏమో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు దానికి కూడా ఏదో ఒక రూల్ మార్చేసి ప్రజాధనాన్నే ఖర్చు చేశారేమో. అది ఇంకా బయటకు వస్తే అప్పుడు ఇంకా వైసీపీ అంటే ఇంకా వ్యతిరేకత ఎక్కువైపోద్ది. సో ఓవరాల్గా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయాలు బయటపడిన తరువాత, అలాగే వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో వాళ్ళు లీజుకు తీసుకున్న వ్యవహారము, అనుమతులు లేకుండా బిల్డింగ్ కొడుతున్న వ్యవహారము బయటపడిన తర్వాత అన్ని జిల్లాల్లో కూడా కార్యాలయాలకు అనుమతులు లేవు. ఒక్క ప్రకాశంలో తప్ప, ఒంగోలులో నిర్మిస్తున్న వైసీపీ ఆఫీసుకు తప్ప ఇంకెక్కడా కూడా వైసీపీ ఆఫీసు నిర్మాణానికి అనుమతులు లేవు అని తెలిసిన తర్వాత వీళ్ళు ఇంత తప్పు చేశారా, ఇంత గుడ్డిగా పరిపాలించారా, ఇన్ని తప్పులు, ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు చేశారా అని దొరికిపోయారనమాట. అంటే పచ్చిగా దొరికేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత, కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వ్యవహారంలోకి వెళ్తే ఆ వ్యవహారంలో దొరికేస్తున్నారు. పెద్దగా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పని లేకుండానే ఋషికొండ ప్యాలెస్లో దొరికేశారు. దానికి సమాధానం చెప్పుకోలేకపోయారు. ఇప్పుడు వైసీపీ కార్యాలయాల నిర్మాణంలో దొరికేశారు. ఆ ప్రభుత్వ భూములు ఇవ్వడము, భారీగా నిధులు కేటాయించడం, దానికి సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. అలాగే మద్యం కానీ, అలాగే ఇసుక వ్యవహారంలో కానీ, ఇలా ఇతర అనేక రంగాల్లో, అనేక వ్యవహారాల్లో జగన్ సొంత మనుషులకి, అక్కడ అవినాష్ రెడ్డి గారు సొంత మనుషులకి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సొంత మనుషులకి వాళ్ళ సిఫార్సుల మేరకు నామినేటెడ్ పదవులు, అలాగే కొన్ని చోట్ల ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారం బయటకు వచ్చింది. అలాగే కొన్ని కార్పొరేషన్లో వైసీపీ నాయకుల అనుచరులు, నాయకుల పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చిన వ్యవహారం బయటకు వచ్చింది. సో ఇవన్నీ కూడా తప్పుల మీద తప్పులు బయటకు వచ్చేస్తున్నాయి, దొరికిపోతున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన 15 రోజుల లోపే ఇన్ని దారుణాలు బయటకు వస్తున్నాయంటే
నెక్స్ట్ 5 ఇయర్స్లో ఇంకా పెద్ద పెద్ద స్కామ్స్లోకి వెళ్ళాల. విద్యుత్ కేటాయింపులు, విద్యుత్ కాంట్రాక్టుల జోలికి వెళ్ళాల. ఆ షిరిడి సాయికి వీళ్ళకి, ఇండోసోల్కి వీళ్ళకి ఉన్న లింక్ ఏంటో ఇంకా బయట పెట్టాల. అది బయట పెడితే ఇంకా బాంబ్ బ్లాస్టింగ్ అవుద్దేమో. అలాగే భూ కేటాయింపుల విషయం జోలికి వెళ్ళాల. భూ కేటాయింపులు ఎవరెవరికి ఎంతెంత భూమి కేటాయించారు, వాళ్ళకి అంతంత కేటాయించడానికి కారణం ఏమిటి అనేది కూడా ఈ ప్రభుత్వం బయట పెడితే అక్కడ కూడా వైసీపీ దొరికిపోద్ది. సమాధానం చెప్పుకోలేదు, ఎందుకంటే తప్పులు జరిగాయి కాబట్టి. అంటే ఇంకా మెయిన్ ప్రధానమైన అంశాల జోలికి వెళ్లకుండానే పైన టచ్ చేస్తుంటేనే తప్పులకు దొరికిపోతున్నారు. సో ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ వైసీపీ వ్యవహారాలు, 5 ఏళ్ల పాలనా లోపాలు, పాపాలు ఎన్ని బయటపడతాయి అనేది ఒక ఉత్కంఠగా మారిందనమాట. ఇలా కొనసాగుతూ ఉంటే నాకు తెలిసినంత వరకు వీళ్ళకి ఇంకొక 5 ఏళ్ల తర్వాత కూడా ఓట్లో సీట్లో పెరుగుతాయి అనుకోవడం అయితే అసంభవమే. థ్యాంక్ యూ.